దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ వీడియోస్. అసలు మీరైతే మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఈ రోజు వీడియో ఏంటిదనంటే పుట్టింట్లో ఉంటే పార్ట్ 22 అంటున్నారు. రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎందుకు అడుగుతున్నారు మీరు అని. అడిగందే అమ్మాయిని పెట్టేది కదా దోస్తులు. అడిగితే తప్పేముంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతున్నాం అంతే కదా దోస్తులు. అడగందే ఎవ్వరు కూడా పెట్టారు మనకి, అందుకే అడగాలి. దాంట్లో తప్పేముంది దోస్తులు, అడిగితే ఏమైతుంది? ఇందులో తప్పేం లేదు అని అనిపిస్తుంది దోస్తులు. ఇక కొందరు ఉంటారు కదా, ఏదో ఒకటి మాట్లాడాలి అని మాట్లాడుతుంటారు. అట్లా ఇంకా పోనీ వాళ్ళని వదిలేద్దాం వాళ్ళ దానికే. కానీ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అక్కడ జరిగిందేది మనసులో పెట్టుకొని బాధపడకు, సరేనా? ఇప్పటి నుంచి అవన్నీ మర్చిపోయి ఇక్కడ నుంచి మన కొత్త లైఫ్ స్టార్ట్ అయింది అనుకో, అదంతా ఒక పీడ కల లెక్క మర్చిపో. అక్కడ జరిగిందేది మనసులో పెట్టుకొని బాధపడకు. ఎందుకంటే నీ కడుపులో కూడా బిడ్డ ఉన్నది. అన్నీ ఆలోచించి అంతా ఆలోచిస్తే నువ్వు అన్నం తినకపోతే టైంకి లోపల పాపేం కావాలో చెప్పు. లేదండి, ఏం ఆలోచిస్తలేను కానీ కొంచెం బాధ అనిపించింది గంతే. లేదు ఏం లేదు, అన్నీ మర్చిపోగంతే. ఏం చేస్తారా? అవే అమ్మదా ఏం లేదే, ఇప్పుడే నేను స్నానం చేసి వచ్చినా, ఇక్కడ కూసున్నా. చిట్టిని కూడా స్నానం చేయమని అంటానా. బిడ్డ పో చిట్టవ్వ, స్నానం చేయపో. నీకోసం వేడి నీళ్ళు దించి బాత్రూంలో పెట్టొచ్చిన. మీరు వస్తారని మటన్ తెప్పించిన, పూరీలు వేసిన. పో, వేడిగా ఉన్నప్పుడే తినాలి. పో బిడ్డ. ఎత్తమ్మ, కొంచెం అయినాక ఎత్త. అంతా తలకే నొత్తాంది, మనసేం మంచిగా లేదు. కొంచెం అయినాక ఎత్తమ్మా. నేను ఒకటి చెప్పాను నాన్న బిడ్డ, నువ్వు ఏమనుకోకు. చెప్పత్తమ్మా, నేనెందుకు అనుకుంటా. అక్కడ జరిగిందంతా కొడుకు ఫోన్ చేసి చెప్పిండు. నువ్వు బాధపడని అవసరం లేదు, నాకు ఒక్కడే కొడుకు, నువ్వు ఒక్కదానివే కోడలు. బిడ్డవైనా కోడలువైనా నువ్వే బిడ్డ. ఏదో పెళ్ళైన కొత్తలా నీకు నాకు పడక గట్ల మీ అవ్వచ్చి తీసుకుపోయింది, కానీ నేను నిన్ను మంచిగా చూసుకున్నాను బిడ్డ. నాకున్నది ఎవరు చెప్పు, మీరు లేకపోతే ఇంకెవరున్నారు? నువ్వు ఇట్లా పొట్టతోనున్నప్పుడు కూడా నేను నిన్ను రమ్మనంటే నువ్వే రాలే. మొన్నున్నప్పుడు కూడా రమ్మనంటే రాకపోతివి. ఇప్పటి నుంచి ఇక్కడనే ఉండు, నీ డెలివరీ అయ్యేదాకా నేను మంచిగా చూసుకుంటా, నిన్ను నొప్పియా, సరేనా? కొడుకు నేను మంచిగా చూసుకుంటాం, మనకేం తక్కువైంది బిడ్డ. ఆడుండి మాటలు పడే కంటే ఇక్కడనే ఉంటే కదా. అత్తమ్మ, ఇక్కడనే ఉంటా. అమ్మ కూడా ఫోన్ చేసింది అప్పుడు నాకు. వచ్చినవని ఫోన్ చేసి మాట్లాడుర్రి, పాపం ఎంత బాధపడుతుందో ఏమో ఆమె. అత్తమ్మ చేత్త స్నానం వేసి అన్నం తిన్నాక చేస్తా కానీ నేను చెప్పేది మంచిగిను. ఏ లొల్లైంది కదా అని రంది పెట్టుకోకు, మంచిగా ఉండు, మంచిగా తినాలి. ఇంటింటికి మట్టిపోయే లొల్లు లేని ఇల్లు ఏది ఉండదు. ఇక అయితేనే ఉంటే సర్దుకపోవాలి, మనుషులం ముందటికి పోతూనే ఉండాలి. లొల్లైంది కదా అని దాని గురించి ఆలోచించుకుంటా ఉండద్దు, సరేనా? అదేమి ఆలోచిస్తలేను అత్తమ్మ. ఇక అయ్యిందేదో అయిపోయింది, దాని గురించి ఆలోచిస్తే ఏమత్తది బిడ్డ. గట్లనే ఉండాలి. లొల్లులు పెట్టుకున్నారు, మళ్ళీ రేపే మీరు మంచిగా ఉంటారు. గంతేగా అన్ని పట్టించుకోవద్దు. ఇప్పటి నుంచి అత్తమ్మనైనా అమ్మనైనా నేను నిన్ను మంచిగానే చూసుకుంటా. డెలివరీ దాకా నిన్ను ఇటే ఉంచుకుంటా. మంచిగా నాకు సీమంతం చేస్తా. నాకున్నది ఎవరు ఎప్పుర్రి బిడ్డలు, అలా మీరు తప్ప నాకెవరున్నారు ఎప్పుర్రి? అత్తమ్మ ఇన్నే ఉంటా కానీ. సరే, నేను స్నానం వేసి వస్తా బిడ్డ. పో, స్నానం వేసి రాపో. దాని పెళ్ళానికి నేను చెప్పే కాడికి చెప్పిన. ఇక మీ ఇష్టం బిడ్డలు, అలా నేనైతే ఉండమనే అంటాను. ఇక మీ ఇష్టం. ఉండబుద్ధి అయితేనేమో మరి ఉండనియ్యి, పోబుద్ధి అయితేనేమో పోనియ్యి. మరి డెలివరీ అయినాకనైనా తీసుకొచ్చుకుందాం మన ఇంటికి మనం, గంతే. ఆడ మాటలు పడుకుంటా ఉండాల్సిన కర్మ నీకేంది బిడ్డ. నువ్వు వీడు ఒక్కనివేనా? ఎంత తిన్నా తినచ్చు, ఉన్నా ఉండొచ్చు. మనకేం తక్కువైంది బిడ్డ వాళ్ళ ఇంట్లో ఉండి మాటలు పడే కంటే. అంతేనే అమ్మ, నేను కూడా అదే అనుకుంటాను. కానీ ఇప్పుడు పోయినా మళ్ళీ మా మామయ్య మా అత్తమ్మ వచ్చి తీసుకుపోయినా కానీ మళ్ళీ డెలివరీ అయినా కిటే తీసుకొచ్చుకుందాం, ఇక్కడనే ఉంచుకుందాం. ఇక అక్కడ మాటలు పడుకుంటా లొల్లులు పెట్టుకుంటా ఉండే కంటే ఇన్నే మనశ్శాంతిగా మన బుక్కడు మనం తినచ్చు, ఉండొచ్చు బిడ్డ. అంతే, అది స్నానం చేసి వస్తుంది. అన్నం తిందురు పారు బిడ్డ. ఎప్పుడు చిల్లి పొద్దుగల పార్రి. అమ్మాపా అమ్మా, నానెటు వేయండి, నా పొలం కాడి వేయండి బిడ్డ. ఎందుకు? ఇక నేను పోతా, ನನಗೆ బస్ స్టాండ్లో దించేస్తాడా. నేను ఫోన్ చేసి రమ్మనంటాడు. చిన్నోనికి జ్వరం వచ్చిందట, హాస్టల్ నుంచి ఫోన్ వచ్చిందట, పోయి చూసేద్దామంటాండే. బిడ్డ అప్పుడు పోతానంటాను మానే. అవ్వ నాకు అందరు పోయే వరకు బెగ్గొట్టినట్టు అవుతుంది. రాత్రి గింత కూడా నిద్ర పట్టరే బిడ్డ. బిడ్డ ఎట్లున్నదో ఏమో. పోయినప్పటి నుంచి ఫోన్ అన్న చేయలే, కొంచెం అయినాకనన్నా చెయ్యాలనుకుంటాను. నువ్వు కూడా అప్పుడే నిన్న నాచినావు అప్పుడే పోతావా అని బిడ్డ. 2 రోజులు ఉండు అని అంటే ఉండకుండానే పోతా అంటివి. నోడు మంచిగా లేడటనే. మళ్ళా హాస్పిటల్ తీసుకోకపోతే వైరల్ జ్వరాలు ఏమత్తానో చూయించుకొని అత్త తీయ అమ్మ. చెల్లె దగ్గర పోయేటప్పుడు చెప్పు, నేను కూడా అత్త.
బిడ్డ పోయిరాపో, నేను రావన్నా బస్ స్టాండ్ దాకా. ఏమదు తీయ, నువ్వే నడుచుకుంటాతో నేను పోతా తీ. తమ్ముడు రాలే కానీ ఇంకా. బిడ్డ ఇంకా రాలే, ఎన్ని రోజులు ఉంటాడో ఉండని అత్తగారింటి కాడ. ఆయనకేంది రందామన్నా, తమ ఫోన్ అన్నా కూడా ఎత్తలేడు. తీయ నువ్వు వేయకు, నేను పోయేస్తా, పోయినాక ఫోన్ చేస్తా. బిడ్డ పో మరి. చిన్నోన్నైతే మంచిగా చూపిరి హాస్పిటల్లో, సరేనా అమ్మా? కన్నా ఫోన్ చేస్తా. నిన్న నుంచి అస్సలు నిద్ర పట్టలే, తెల్లని దాకా. బిడ్డ ఎట్లున్నదో ఏమో. ఏం చేస్తారవ్వా? లేదే అమ్మా, ఉత్తగానే ఉన్నాం. చెప్పు, మీరేం చేస్తారే? లేదు బిడ్డ, నువ్వు పోయినప్పటి నుంచి తెల్లని దాకా పాప నిద్రపోలే, నేను నిద్రపోలే, బుక్కడ అన్నం తిన బుద్ధి కాలే, ఏం కాలే. పోయినప్పటి నుంచి ఫోన్ ఎత్తలేవేంది బిడ్డ? నేను చేద్దాం అనుకుంటే నా సెల్ల బ్యాలెన్స్ లేవు. ఇప్పుడే బాప వేపించుకొచ్చి పొలం కాడి వేయండు. ఇక నాకంతా రంది అవుతుంది. నానే ఏం బాధపడికే, నేను మంచిగానే ఉన్నా కానీ అక్క పోయిందానే. మనకి జ్వరం వచ్చిందట బిడ్డ, హాస్టల్ నుంచి ఫోన్ చేసిర్రట. బావ ఫోన్ ఎత్తే పోయింది అక్క. అంతా బెగ్గొట్టినట్టు అయితే అందరు ఉండి ఉండి ఒకటేసారి పోయే వరకు ఇంట్లోనే ఒక్కదాన్నే అంత గుడ్డు గుడ్డు ఉన్నది బిడ్డ. నువ్వు లేకపోతే అది నిన్ననే వచ్చింది, ఇవాళనే వేయింది. ఇక బాపేమో పొలం కాడి వేయండు, నేను ఒక్కదాన్నే ఉన్నా. నానే చిన్నోనికి బాగా జ్వరం వచ్చిందటనా? బిడ్డ మరి అక్క పోయినాక ఫోన్ చేస్తా అన్నది కానీ ఎట్లున్నావు, తిన్నావా అని బిడ్డ? అల్లుడు పోయిండు ఆఫీస్కి? తిన్ననే అమ్మ, పోలే ఉన్నాడు ఈయన ఇవాళ. ఆఫీస్కి పోలే, ఏం పోలే, నాకు బోరు కొడుతుందని లీవ్ పెట్టుకున్నాడే. ఇక ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తారట, ఒక 20 రోజులు నాకు అలవాటు అయ్యేదాకా ఉన్నాడు ఇంటికాన్నే. నా మీ అత్తమ్మ మంచిగా చూసుకుంటా అందా బిడ్డ? ఏమన్నా అంటుందా మాటలు ఇట్లా? ఇచ్చి ఏమంటలేదే పాపం. ఆమె అచ్చుడితోనే నాకు చెప్తాంది, నువ్వు బిడ్డవైనా కోడలువైనా నువ్వు ఒక్కదానివే బిడ్డ, నువ్వు బాధపడకు, అక్కలుళ్ళయిందని ఇంటింటికి మట్టిపోయే, నేను నిన్ను మంచిగా చూసుకుంటా, నువ్వు రంది పెట్టుకోకు, ఇటే ఉండు డెలివరీ అయ్యేదాకా అని చెప్తాంది. నాన్న బిడ్డ మంచిగా ఉంటే అయిపోయాయి కానీ బాపు నేను రేపన్న ఎల్లుండి అత్తం, అక్క కూడా అత్తదాట. అక్క కూడా మస్తు బాధపడ్డది నువ్వు పోయినాక. నేను చెల్లను, నేనైతే ఎందుకంటేనే చిన్నప్పటి నుంచి ఒక కడుపులో పుట్టిన వాళ్ళము, ఒక్క తీరు పెరిగిన వాళ్ళము గట్లా. నేను ఎందుకంటే ఎప్పు నన్ను నా మొగడును నా అత్త టార్చర్కే నేను అన్నా కానీ నేనైతే దాన్ని ఎందుకంటాను. మస్తు బాధపడ్డది బిడ్డ. అక్క కూడా అత్త ఇప్పుడు పోంగ కూడా చెప్పింది, చెల్లె దగ్గర పోంగ చెప్పే నేను అత్త అని. అవునా అనే, సరే రార్రి, రేపన్న ఎల్లుండన్నా రార్రి బిడ్డ. మరి ఉంటానా? అనే వదినకి ఇట్లా ఫోన్ చేసిడ్రా? ఓ అదెందుకు ఎత్తది, అది అవుతుంది. ఇంకా అవ్వగారింట్లో పడేదాకా మొగడు పెళ్ళం బీక్కొని పోతుంది. మొగరు రాలే, అది ఫోన్ వేయలే. ఏమవుతుంది అది చేసేదాకా నేను చెయ్య. నాకే ఉన్నదా తీట, అదెప్పై నేను చెయ్య. అమ్మ మరి ఉండు, నేను కొద్దిసేపు పడుకుంటా. బిడ్డ పండుకో సేపట్ల మళ్ళీ అక్కోళ్ళ ఇంటికి అయినా పోయేద్దాం, అంత బోరు కొట్టి పాడుపడుతుంది. ఇక నేను మరీ పోయేత్తనే, ఇక ఆఫీస్కి టైం అవుతుంది. వెళ్తారా అండి? అలా ఒక్కరోజు లీవ్ పెట్టుకొని ఉండొచ్చు కదా. ఏదైనా నాకు వర్క్ ఉంది ఆఫీస్లో, చాలా వెళ్ళక తప్పదు. మళ్ళా సాటర్డే సండే వస్తా కదా. సరే అండి, అమ్మని పిలుస్తా ఆగండి. అమ్మా ఏంటి బిడ్డ చెప్పు. లేదా అమ్మా ఈయన పోతారట్నే. ఇప్పుడు అప్పుడే పోతావా? ఉండరాదు ఇవాళ ఒక్కరోజు, రేపు పోవా? రత్తమ్మ ఆఫీస్కి పోవాలి, ఆఫీస్లో అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి. మామయ్య ఎటు పోయిండు? అయ్యా పొలం కాడికి వేయిండు, బంటి కాడేమో వాళ్ళ దోస్తు వాళ్ళ దగ్గర వేయండి. అలా ఆయనకి ఆఫీస్ లేదట, లీవ్ పెట్టుకున్నాడు. మరి ఆడు తిరగవేయండు. అత్తమ్మ సరే గాని బంటిది పెళ్ళి ఎప్పుడు పెట్టుకున్నాడు? అయ్యా ఇక పెట్టుకుందాం, ఇంకో 10 రోజులకే పెట్టుకుందామని అనుకుంటాను. మళ్ళీ మామయ్య ఫోన్ చేస్తాడు, మళ్ళా పెళ్ళి వెనక పడితే వెనకకే అవుతుంది, చేద్దాం తొందర అని. లింగే కాక మంచిగా లేడట, తొందర ఎత్తే పని అయిపోతుంది అక్క అని చేస్తాడు. మరి ఇక చేసుడే. షాపింగ్ పోదాం ఇంకో 4-5 రోజులల్లా. షాపింగ్ పోయి ఇక మీరు బట్టలు మీరు కొనుక్కోర్రి, ఇక పెట్టే బట్టలు కొని ఆయన ఇక పెళ్ళి పెట్టుకొని చేసుడేనయ్యా. ఏవో 2 రోజులు ఉండరాదయ్యా, ఉంటే ఈ పెళ్ళి ముచ్చట్లే మాట్లాడదామని అంటే నువ్వు ఉండకుండా పోబడుతుంది. లేదత్తమ్మ, మళ్ళీ ఈడున్నాను అనుకో, ఇక మా అమ్మ ఫీల్ అవుతుంది. అసలే నిన్న లొల్లు పెట్టుకొని వచ్చినాం కదా, ఇప్పటికే అత్తగారు మాటలు వింటాను నువ్వు బాగా అని పొద్దు పోతుంది. మళ్ళీ మీ మీన్నే పొద్దు పోతుంది. పోయిండు అత్తగారింటికి, పెళ్ళం మొగలు ఆన్నే ఉన్నాడు, ఇడ లొల్లు పెట్టుకొని పోయి అని అంటది. ఇక ఆఫీస్కి పోయి అటు పోతత్తమ్మ. శనివారం అత్త ఏదైనా ముచ్చట ఉంటే ఫోన్ చేయరాదు ఆఫీస్ నుంచి, అటు నుంచి ఇటు అత్త. కానీ ఇక మళ్ళా ఈడుండు అంటే కుదరదు. ఇక మా అమ్మ ఉన్న మా బాపు ఫీల్ అవుతారు. ఇప్పటికే ఎన్నో మాటలు అంటుంది మా అమ్మ నన్ను. ఎందుకు ఎక్కిత్తయ్యా? నేను ఎక్కించి మిమ్మల్ని విడిపోమని చెప్తానా చెప్పు? నాకేం పని చెప్పయ్యా? ఉత్తగా మా మీద పొద్దు పోతే ఏమత్తాంది? ప్రతి అమ్మ వదిలేసాయి.
అండి మీరైతే అత్తమ్మను మామయ్య ఏమన్నా అన్నా పట్టించుకోకండి, అత్తమ్మ ఏమన్నా అన్నా పట్టించుకోకండి, మళ్ళా పెట్టుకుంటే లొల్లి సరేనా? సరే సంధ్య, నేనెందుకంటే చెప్పు, నాకేం పని. మేము వండుతానేమో తినండి తినమనంటే, లేకపోతే బయట తినండి గంతే. మళ్ళీ పిల్లం ఏమేం చెప్పిందో, అత్తగారు ఏమేం చెప్పిర్రో, ఇంట్లో తింటలేడు అది ఇది అని అంటాడు. తినమంటేనేమో తినుర్రి, లేకపోతే లేదు బయట తినుర్రి. సంధ్య నువ్వైతే జాగ్రత్త, మళ్ళా మండే హాస్పిటల్ ఉంది కదా, వెళ్దాం. మంచిగా తిను, పడుకో, రెస్ట్ తీసుకో. వీటి గురించి ఆలోచించకు, లొల్లులు అనేటివి ఇక కామన్, కానీ లొల్లుల గురించి ఆలోచించకు సరేనా? అండి మరి నేను వెళ్ళొస్తా. అండి బాయ్, జాగ్రత్త. మరి బాయ్. నీ ఉండమంటే ఉండకుండానే వేయండి బిడ్డగా, తమ్ముని పెళ్లి గురించి మాట్లాడాలి అని అనుకున్నాడు బాపు. ఇక చెప్పకుండా చేయకుండా బాపేమో పొలం కాడి వేయండు, అల్లుడేమో ఇక ఈడుంటే మా అమ్మ తిడుతుందని అల్లుడు పోవట్టే. మనం ఏమి ఎక్కిస్తాను బిడ్డ, మేము ఎక్కిచ్చి మిమ్మల్ని విడిపోమ్మని చెప్తామా అని బిడ్డ, కలిసిన వాళ్ళను విడగొడతామా ఎప్పు. అమ్మ వదిలేసేయి, ఆమె గంతే. ఇక ఇప్పుడు నేను ఈడు ఉన్నా కదా, ఎన్ని ఫోన్లు ఎత్తలేదు. ఇక కోడలు మారిపోయింది, లొల్లి పెట్టుకొని వెయ్యర్రు, మంచిగా వారింటికాడ ఉంటాలో తింటాళ్ళు, ఈడ మా గురించి ఏమైనా రందున్నదా అని ఎంత ఊరంతా చెప్తాందో ఏం కథనో. పేతి చెప్పుకొని బంటిగాడు ఏడవేయండి, ఒకసారి ఫోన్ చేసి రమ్మని ఇంటికి. అమ్మ రమ్మంట. పెళ్ళి సెట్ అయినప్పటి నుంచి గోసాయి తిరుగుతాండి, తిరుగుడు పాడుగాను. రేపు పెళ్ళైనాక ఇట్లా తిరిగితే ఉంటుందా, అది పీక్కొని పోదా? నువ్వు ఫోన్ వేసి రమ్మంట. హలో బంటి, ఏడున్నారా? ఏడలేనే, ఇగో మన ఇంటి ముంగట్నే ఉన్న అత్త నా ఒకటే సెకండు. దాదా బిడ్డ ఏడున్నాడట? లేదే, ఇంటి ముంగట్నే ఉన్నాడట, అత్తండట ఆవు ఇంట్లకు. నీ దొంగ బాడుకో సంగతి చెప్తా. ఏమైందే, ఎందుకు ఫోన్ చేస్తాళ్ళు? కార బాడుకో, పొద్దుగాలు ఎప్పుడో పోయినావు, జాడలేవు పత్తలేవు, బువ్వలేదు అవ్వలేదు, తిరుగుడు పాడుగాను. పెళ్ళి సెట్ అయినప్పటి నుంచి గోసాయి తిరుగుతాను ఆ దోస్తుగాళ్ళతోని. ఏం పాడుపడ్డదిరా, ఆఫీసులు లీవ్ పెట్టి ఇట్ట తిరుగుతాను. రేపు పెళ్ళికి ఓ 20 రోజులు లీవ్ పెట్టాలి. ఇప్పుడు గిన్ని లీవులు పెడితే ఇస్తాడా రాడు? మా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అని చెప్పినాయి, ఎందుకు తొందరపడి గంటగానం తిడతాను? ఎప్పుడు పోయినావు బిడ్డ, నువ్వు జాడ లేకుండా పత్త లేకుండా? అక్క బావేడే కనబడతలేడు, పోయిందానే? నువ్వు తిరగబోతే బావింట్లో కూర్చుంటాడు అరా బాడుకో. పొద్దుగాలు ఎప్పుడో పోయినావు, బావ ఆఫీస్ పని ఉన్నాయని ఆఫీస్కి వేయిండు. అనే అక్క బావ పోయిందానే? పోయిండ్రా, ఇప్పుడే వేయిండు. మీ మామకు ఫోన్ చేయరా సాయంత్రం, ఫోన్ చేసి మరి పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందామో అడుగు. నిన్న ఫోన్ చేసి పెళ్ళి పెట్టుకుందామని అనగా డేట్లు చూపిమని చెప్పు అయ్యగారికి, పెట్టుకుందాం. ఇక షాపింగ్ పోయేస్తే ఒక పని తీరుతుంది, మళ్ళా ఇక పెళ్లి పనులు స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది. అమ్మ అడుగుతుంది. కాదు అడుగు. అయ్యో అడుగుతలేవే, మన కానీ అన్నం వేసుకురా పోవే, ఆకలి అవుతుంది. తిరిగి వచ్చే వరకు ఆకలి అవుతుంది కానీ మా వేసుకత్తా. అక్క దీంతో కట్టమేనే మన అమ్మతోని. కాదురా బంటి, పొద్దుగాలు ఎప్పుడు పోయినావు మరి నువ్వు? గీ టైం దాకా రాకపోతే అమ్మ తిట్టదారా మరి? రేపు పెళ్ళైనాక గిట్లా తిరిగితే మీ పిల్లి ఊకుంటుందా? అయ్యో నేనెందుకు తిరుతా పెళ్ళైనాక? గదే మరి, మీ పిల్లని పట్టుకొనే ఉండిగా మమ్మల్ని కూడా దేకకు పెళ్ళైతుందని. గట్లెందుకు ఉంటేనే పిచ్చిదానివా అనే మరి రేపాటు నేను అన్నం తింటా. తినిపో. తింటానో మళ్ళాక, కంటికి కూడా కనబడతలేవు, మా ఇంటికే కూడా వస్తలేవు. నడిసిదా కూసునేదా ఇప్పుడే వచ్చిడ కూసున్నా. మీ లింగయ్య తాత ఇటు కనవల్లే, మంచనే లేడేమో, లేత్తనే లేడేమో, మంచాలకెయ్యి మళ్ళా లేచి ఏడ తిరుగుతాండు. తిరుగుడు పాడగాను, మళ్ళా 9కే వేయండో 8కే వేయండో దుకాన్లకు. కూసునేదా లింగక్క, కూసో. కొడలు ఉన్నదా పోయిందే అవ్వగారింటికి? ఎన్ని నెలలు ఇప్పుడు? మా ఓలాడింది తీ. నా కోడలు లొల్లి పెట్టుకొని నిన్ననే వేయిల్లు పెళ్ళాం మొగలు. ఎందుకే ఏం లొల్లే? లొల్లంటే ఏం చెప్పాలిగా, ఏదో లొల్లి తీ. నా బిడ్డకు ఉన్నాళ్ళకు, నా బిడ్డ అత్తగారింటి వేయింది, వాళ్ళేమో అవ్వగారింటికి వేయిర్రు. పెళ్ళి ఎప్పుడట మన మీ మనవరాల్ది? ఏమో మరి, మా ముసలోడు మంచలేడనే బిరాన చేద్దాము అని అంటాను మా కొడుకు. చూడాలి మరి ఏమైతుందో. మనవరాలు అయితే బక్క గిత్తతున్నది, నాకైతే బాలే నవ్వొచ్చింది చూస్తే. వాళ్ళ బాపు లెక్కనే ఉంటది గింతంత బక్కగా గాని. మల్లక్క మీ మల్లయ్య ఉన్నాడా ఇంట్లో? ముందు మీ లింగయ్య వచ్చి తీసుకొని వేయండి, మరి ఇద్దరు కలిసి ఏ దుకాణంలో కూర్చున్నారో ఏం కథనో. దినాలు చెయ్య ఈ నారాలు చెయ్య, నన్ను ఉసురు పోసుకుంటానే. సచ్చినోడు కాదు, బతికితే బతికినోడు కాదు గాని మంచాల పడితేనేమో ఇది దేవే అది దేవే, నన్ను సద్దామని చూస్తానవా సంపుదామని చూస్తానవా అది ఇదని అట్లా ఇట్లా ఇచ్చేసి అజ్జేసి నా పానం తింటాను. ఇంకా మంచాల నుంచి లేట్ తాగుతలేదంటే లేట్ దుకాణంలో పోయి కోటర్ రాకుంటే
ఎందుకు లింగక్క అట్లా తిడతావు పాపం తాతను? తిడతావంటే ఏం చేయాలి? మొన్న చూసినావు కదా మీసాలో గానం గెలితే లొల్లి పెట్టే గట్లా గిట్లా అని. ఇప్పుడు పోయి ఈడెవరితో తిరుగుతాండో ఎవరిని గెలుకుతాండో ఏం కథనో చెప్పేటి. ఏమనకు ఇక ముసలోన్ని ఎప్పుడు పెట్టుకుంటారా? మరి ఏమన్నా ముచ్చట తెలిసిందా నీకు? ఓ నాకెందుకు చెప్తారు గాళ్ళు? నాకు చెప్తారు వాళ్ళు. నా కోడలు చెప్పేది కాదు, మా అయ్యపురాలు కూడా చెప్పేది కాదు. ఇక ఏమన్నా తెలిస్తే నీకే తెలియాలి. పెళ్ళి ఎప్పుడని, ఎంగేజ్మెంట్ ఎప్పుడని, ఆ కథ ఎప్పుడని మాకు తెలియనే తెలియదు. ఇక పెళ్ళి చూపులకు పోయినప్పటి ముచ్చటే గంతే. తర్వాత నేను ఫోన్ చేస్తలేను, వాళ్ళు నాకు ఎత్తలేరు. ఇక వాళ్ళు నాకెందుకు చెప్తారు? అయినా లింగక్క నీకు తెలుస్తుంది, మీ కొడుకు ఏమన్నా నీకు చెప్తాడు. మరి మామూలు ఈ 10 రోజులల్లా పెళ్లి పెట్టుకుందాం, బిర్యానీ చేద్దాము, మా చిన్న బాపు మంచలేడని ఫోన్ చేసిందట. మరి ఏమన్నలో మరి వాళ్ళు నాకు మళ్ళీ ఏం ముచ్చట చెప్పలే. తేనా చెయ్యరు బిర్యానీ చెయ్యరు. మరి లింగాయ తాత ఉన్నప్పుడు చూస్తాడు మనవరాలు పెళ్లి. నీ కోడలు ఎందుకు పెట్టుకొని పోయిందే? ఓ అది దండి బౌరూపులాడిది. అవ్వవ్వే బిడ్డ బిడ్డే. అక్కడ అవ్వెన్నెక్కిచ్చిందో అచ్చుడితోనే లొల్లి తయారేసిరు పెళ్ళమ్మగలు. కథం తెల్లారి నా బిడ్డతో నాతో లొల్లి పెట్టిరా ఇంత విక్కొని అవ్వగారింటి పోయింది. రేపు పెళ్లి కాదా అలా తమ్ముంది, మరదలు రాదా? నేను చూడనా దాని కథ ఎట్లుంటది? ఈడ నా బిడ్డ ఉంటే ఓత్తనే లేలు కండల్లో పెట్టుకుంటారు. రేపు దాని తమ్మునికి పెళ్ళి అవుతుంది, ఆ మరదలు వస్తుంది కదా, వచ్చినాక ఎట్లుంటది ఆట అనేది నేను కూడా చూస్తలింగక్క. ఏమనేది కూడా కాదు పాపం, మంచిది అది. ఓ ఇప్పుడు గట్టనే ఉంటారు పెళ్ళైనాక ఏర్పడది. అవును చూస్తే అర్థమైతుంది పాపం. పక్క గింతంత ఉన్నది ఆ మైకురాలే. మీరు మాట్లాడుకోర్రి, మా లింగడు ఏడవైందో చూసుకొని వస్తా. మళ్ళా యువతిని గెలుగుతాండో ఎవరినేమంటాడో పోయి చూసత్తా. పో 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 పోతాను. మనవరాలట మైకురాలట చూస్తే అట్లా కనబడతాంది గాని మంచిగా నా కోడలను ఆట ఆడిచ్చేది రావాలి. నా కోడలను ఉన్న దాని అవ్వను ఈ అక్క ఇద్దరిని కుదియాలే. నడిచి వాళ్ళ మీద గడ్డ కోపం నీకు? కోపం కాదే మల్లక్క, నన్ను ఈడ ఉసురు పోసుకుంటారు నా బిడ్డను నన్ను. వాళ్ళకు గట్ల ఎత్తనే తిక్క కుదురుతుంది. మన తీయే హాలు పెట్టుకుంటే మనకేమత్తంతి. మల్లక్క ఇక నేను పోతామని నర్సయ్య అత్తడిగా వచ్చి మొత్తుకుంటాడు ఏడ తిరగవేనవే అని. పో పెళ్ళి తొందర అయితే మంచిగా ఉండే. మీ బాపు ఫోన్ వేసిండట కానీ నిన్న నైటు మా అమ్మకును మా బాపుకి మా అమ్మ అలా చెప్పింది. సాయంత్రం మీ మామయ్యకి ఫోన్ చేయి పెళ్ళి పెట్టుకుందాం ఈ 10 రోజులల్లా, ఈ సండే అన్నా నెక్స్ట్ సండే అన్నా షాపింగ్ చేద్దాంరా చెప్పు, సాయంత్రం ఫోన్ చెయ్యి అని అన్నదే. అవునారా? తొందర మన పెళ్ళి అయితే మంచిగా ఉండరా బేబీ. నేను కూడా మన పెళ్ళి కోసమే వెయిట్ చేస్తానా. పెళ్లి చూపులల్లా ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు నువ్వు మస్తు నచ్చినావు తెలుసానే. అవునారా? నాకు కూడా నువ్వు మస్తు నచ్చినావు. మన ఇద్దరం సేమ్ బక్కగా ఇద్దరం ఒక్క తీరున్నాం కదరా. కానీ కొంచెం తింటే నేను లావైతే మస్తు ఉంటావు తెలుసానే, కొంచెం తినచ్చు కదనే. ఉంటా కానీ మీ అక్కకి ఇట్లా ఉన్నదారా ఇక్కడనే, లేకపోతే పోయిందా వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి? మా అక్క నిన్ననే వచ్చింది వాళ్ళ అత్తమ్మల ఇంటికాడ, ఏదో చిన్న గొడవ అయిందట. మా అక్కను మా బావ వచ్చిర్రే నిన్ననే. మా బావి అలా ఆఫీస్కి పోయిండు, ఇక మా అక్క ఏమో ఉన్నది. మీ అక్కకి ఇప్పుడు ఎన్ని మంత్స్ రా? ఇప్పుడు 6 పడితే కావచ్చే. ఇక ఇలా పొద్దుగాల మా అమ్మ నేను ఆఫీస్కి పోనందుకు బగ్గా తిట్టిందే. నేనేమో నేను కలవడానికన్నా ఆఫీస్ లీవ్ పెట్టుకున్నా, దానికి తెలియదు కదా ముచ్చట. ఇక నువ్వు దోస్తులతో తిరుగుతాను అట్లా ఇట్లా అని లొల్లి పెట్టింది. అవునారా? మీ అక్క ఎందుకు పెట్టుకుని వచ్చిందిరా ఆయన? తెలియదే. మా అక్కోళ్ళ చిన్న ఆడబిడ్డ ఇల్లరికం ఇంటికానే ఉంటుంది. అయితే వాళ్ళకు నీళ్ళకి ఏదో చిన్న లొల్లి అయిందట. అందుకే ఇక మా బావ మా అక్కని తీసుకొని వచ్చిండు. ఇక మళ్ళీ పోతుంది కానీ 7 months పడ్డాక పోతుందో మరి డెలివరీ అయ్యేదాకా ఇటే ఉంటుందో తెలియదే. తేనారా మీ అక్కలతో పెట్టుకొని ఊకే మన ఇంటికి అత్త ఎట్లా చెప్పు? ఇప్పుడు నువ్వు ఈ ముచ్చట నాతో అన్నావు కానీ మా అమ్మతో అనేది ఏం లేదు. నా బిడ్డ నా ఇంటికి వస్తే మీకేంది పెళ్ళి కాకముందే గీ అని మాట్లాడతారు అంటదే. కానీ సరేనే మరి ఇక నేను పోతా. మా అమ్మను మా అక్క తిడతారు ఈ టైం దాకా ఎక్కడికి పోయినవురా అని. సరేనా? అప్పుడే పోతావారా? మనకు పెళ్లి సెట్టే అయింది, ఇంకా భయం ఎందుకు చెప్పు? ఏదే ఇక మళ్ళా తిడతారు. సరేనా? నువ్వు నీ స్కూటీ వేసుకొని నేను పోతానా. బాయ్ బంగారం. సరే బాయ్ రా. పెళ్లి సెట్ అయినా కానీ గింతగానం వీళ్ళ అమ్మకు వీళ్ళ అక్కకు భయపడతాండు. వీళ్ళ అక్క వీని మస్తు భయపెడతాంది. అసలు వీనికి భయం లేకుండా వేయాలి. వీళ్ళ అక్క గురించి వీళ్ళ అమ్మ గురించి కొంచెం భయపడకుండా వేయాలి వీన్ని.
పోతే మస్తు కష్టమవుతుంది వీడికి ఇట్లనే వీళ్ళ అమ్మ మాట వీళ్ళ అక్క మాట జీవితాంతం వింటే నాకు మస్తు కష్టమవుతుంది. పోయినాక మా డాడీకి చెప్పాలి. దోస్తులు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి దోస్తులు. మరి రేపటి వీడియోలో అయితే బంటి పెళ్ళి అయితే ఇక ఫిక్స్ అవుతుంది డేట్ ఎప్పుడు అనేది. మరి ఏమవుతుంది, ఇక్కడ చిట్టేమ అత్తగారింటి కాడ ఉన్నది, ఏమవుతుంది ఇంకేమైనా జరుగుతుందా అనేది చూద్దాం దోస్తులు రేపటి ఎపిసోడ్లో. అప్పటి వరకు చూస్తూనే ఉండండి విలేజ్ కామెడీ వీడియోస్. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.